హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ వ్లాగ్స్. ఈ ప్రపంచంలో భారతీయ కుటుంబ వ్యవస్థ ఎన్నో సత్సంప్రదాయాలు విలువలతో కూడి ఉండి ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. భారతీయ స్త్రీలు చక్కని వస్త్రధారణతో గౌరవప్రదంగా జీవిస్తూ అందరికీ ఆదర్శప్రాయులుగా ఉండేవారు. భారతీయ వివాహ విధానం ఎంతో బలమైనదిగా గుర్తింపు కలిగి ఉంది. పెళ్లి పేరుతో ఏకమైన జంట జీవితాంతం ఎటువంటి అపార్థాలు లేకుండా చిన్న చితక అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని తమలో తామే పరిష్కరించుకుంటూ అన్యోన్యంగా దాంపత్య జీవితం గడుపుతారని పేరుంది. ఇటువంటి భారతీయ జీవన విధానంలో క్రమంగా ప్రవేశించిన పాశ్చాత్య ప్రభావంతో కుటుంబ వ్యవస్థకు బీటలు వారడం ప్రారంభమైంది. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్ళిన యువతలో చోటు చేసుకున్న మార్పుల వల్ల వివాహ వ్యవస్థలో కూడా విదేశీ పోకడలు వ్యాపింపసాగాయి. ప్రాణం కంటే మానం గొప్పదని ఒకప్పుడు భావించిన ఈ దేశంలో నవీన విధానాలు అలవాటై డబ్బు కోసం, సౌకర్యాల కోసం మానాన్ని పణంగా పెట్టి పబ్బం గడుపుకుంటున్న వారు కొందరు తయారయ్యారు. ఒకప్పుడు పెళ్ళైతే తప్ప సెక్స్కు ఆస్కారం లేని ఈ దేశంలో తమ శారీరక ఆర్థిక అవసరాల కోసం పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు రూమ్స్ షేర్ చేసుకుంటూ అంతర్జాలంలో విశృంఖలంగా అందుబాటులో గల సెక్స్ పరిజ్ఞానం ప్రభావంతో కొన్ని విదేశాలలో వలె ఇక్కడ కూడా పెళ్లి కాకుండానే సెక్స్ను అనుభవిస్తూ దానిని ఒక అలవాటుగా, వ్యసనంగా మార్చుకుంటూ కష్టాలను కొని తెచ్చుకుంటున్న వారు తయారయ్యారు. ఇటీవల ఓ డాక్టర్ గారి పేరుతో వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్న ఈ కథనం వింటే కట్టుబాట్లు, విలువలు మాయమై అధఃపాతాళానికి కృంగిపోతున్న సమాజం మన కళ్ళ ముందు దర్శనమిస్తుంది. తల్లిదండ్రులు, యువత ఈ విషయమై ఆలోచన గావించి ఇప్పటి నుండైనా తగు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కథ వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్న కథాంశం నేను ఎవరి వల్ల గర్భవతిని అనే పేరుతో సర్క్యులేట్ అవుతుంది. దీని ప్రకారం కేవలం ఒక వైద్యపరమైన సంఘటన మాత్రమే కాదు, సమాజంలోని నైతిక పతనం గురించింది. నగరంలోని సందడిలో నా స్నేహితురాలు డాక్టర్ అంజలి ఒక ప్రసిద్ధ గైనకాలజిస్టు. వయసు మీద పడటం వల్ల వచ్చిన అలసట, అనుభవం వల్ల వచ్చిన పరిపక్వత ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించేవి. కానీ ఆమె కళ్ళలో మాత్రం అదే అభిరుచి ఉండేది. ప్రతి స్త్రీకి నొప్పి నుండి ఉపశమనం కలిగించడం, ప్రతి గర్భిణిని జాగ్రత్తగా చూసుకోవడం. ఒకరోజు క్లినిక్కి ఒక భయపడిన అమ్మాయి వచ్చింది. కేవలం 15-16 సంవత్సరాల వయస్సు, 11వ తరగతి చదువుతుంది. ఆమె, మేడం, పొట్టలో కొద్దిగా నొప్పిగా ఉంది, ఏదో తేడాగా అనిపిస్తోంది అంది. డాక్టర్ ప్రాథమిక పరీక్ష చేయగానే సందేహం కలిగింది. ఈమె గర్భవతి కాదా? రిపోర్ట్ వచ్చింది. భయం నిజమైంది. ఆమె గర్భవతి. డాక్టర్ అంజలికి ఇది కేవలం ఒక వైద్య కేసు కాదు. ఒక చిన్నారి, ఆమె శరీరంలో మరొక బిడ్డ ఎదుగుతుంది. ఆమెను ఒంటరిగా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రేమగా అడిగింది, ఎవరైనా నీపై బలవంతం చేశారా అని. ఆ అమ్మాయి వద్దు అని చెప్పింది. మరి ఇది ఎలా జరిగింది? అమ్మాయి నెమ్మదిగా చెప్పింది, మేడం, మొదటిసారి తెలుసుకోవడానికి మాత్రమే చేశాను ఎలా ఉంటుందో అని. తర్వాత అలవాటైపోయింది, తర్వాత అవసరమైపోయింది. డాక్టర్ అంజలి షాక్ అయ్యారు. ఆమె తనను తాను నిలదొక్కుంటూ అడిగింది, ఈ బిడ్డ ఎవరిది? ఆ అమ్మాయి అమాయకంగా కానీ షాకింగ్గా చెప్పింది, నాకు తెలియదు మేడం. 7 కంటే ఎక్కువ మంది అబ్బాయిలతో సంబంధాలు ఉన్నాయి, ఎవరిదో తెలియదు. డాక్టర్ అంజలి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె తనను తాను సంభాళించుకుంటూ చెప్పింది, ఈ వయసులో ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఏ అవసరం నిన్ను బలవంతం చేసింది? ఆ అమ్మాయి సమాధానం చాలా స్పష్టంగా, సూటిగా ఉంది. ఐఫోన్ కావాలి, మంచి రెస్టారెంట్కి వెళ్ళాలి, పార్టీ చేసుకోవాలి, ట్రిప్పుకి వెళ్ళాలి. అబ్బాయిలు సిద్ధంగా ఉంటారు, కేవలం శరీరం ఇవ్వాలి. డాక్టర్ అంజలికి మాట్లాడడానికి మాటలు రాలేదు. ఆమె, కనీసం ఒక నిజమైన సంబంధం నీకు తెలిసినా అర్థం చేసుకునే వ్యక్తితో పెట్టుకో అని చెప్పింది. కానీ ఆ అమ్మాయి మళ్ళీ అదే సమాధానం ఇచ్చింది, మేడం, ఈ రోజుల్లో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కాలం. ఎవరికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు, కేవలం ఎంజాయ్మెంట్. ఆ రోజు డాక్టర్ అంజలికి అర్థమైంది, అనారోగ్యం కేవలం శారీరకం కాదని,
సమాజం అనారోగ్యం పాలైందని. కామత్వం ఇప్పుడు ఒక ఫ్యాషన్ కాదు, ఒక వ్యసనంగా మారింది. వయసు కాదు, శరీర వ్యాపారం ముఖ్యం. ఈ రోజుల్లో 15-16 ఏళ్ల అమ్మాయిలు ప్రేమను కాదు, డీల్ని చేసుకుంటున్నారు. ఒకప్పుడు కళ్ళలో సిగ్గు, ఆత్మలో లోతు ఉండే బంధం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఆటగా మారింది. శరీరం పెట్టుబడిగా మారి కోరికల ధర నిర్ణయించినప్పుడు బంధాల పవిత్రత రక్తం కారుతుంది నిశ్శబ్దంగా ప్రతి మూలలో. ఒక డాక్టర్ కళ్ళ ముందు ఒక మైనర్ ఈ బిడ్డ ఎవరిదో నాకు తెలియదు అని చెప్పినప్పుడు అది కేవలం ఒక కేసు కాదు, సమాజపు ఏడుపు. పిల్లల మనసులో మొబైల్, తల్లిదండ్రుల మనసులో కేవలం బిజీగా ఉండటం. మనం పరిగెడుతున్నాం బ్రాండెడ్ జీవితం వైపు, కానీ దారిలో మన పిల్లల బాల్యాన్ని నిలిపేస్తున్నాం. నేటి తల్లిదండ్రులకు తమ కుమార్తె ఐఫోన్ కోసం శరీరాన్ని అమ్ముకుంటుందని మరియు కుమారుడు సంబంధాల పేరుతో బాధ్యత నుండి పారిపోతున్నాడని తెలియదు. ఎవరు బాధ్యత వహిస్తారు? సినిమాలు, సోషల్ మీడియా, లేదా సమయం లేని తల్లిదండ్రుల? పిల్లల ప్రశ్న పిల్లల నుండి కాదు, సెక్స్ ఎడ్యుకేషన్కి భయపడే సమాజం నుండి, కానీ వర్జినిటీపై గర్వపడే సమాజం నుండి. మీరు ఈరోజు కూడా మౌనంగా ఉంటే తరువాత తరం చితి మీ పెరట నుండే లేస్తుంది. ఇది ఈ వ్యాసం వాస్తవ సంఘటన ఆధారంగా రాయబడినట్లు ఈ వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది. ఇప్పటికైనా అందరూ ఆలోచించవలసిన విషయం ఇది.